అండి, నా పేరు శ్రవంతి అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి కట్ వర్క్ నెక్ అండి. కంప్యూటర్ వర్క్లో కట్ వర్క్ నెక్. ఇది లైనింగ్ వచ్చేసి నేను మామూలుగా క్యాన్వాస్ వేసుకుంటారు కదా నెక్కులకి తిప్పించడానికి, నేనేంటంటే దీనికి క్లాత్ వేసానండి. అంటే లైనింగ్ క్లాతే వేసాను. ఆల్రెడీ ఆ నెక్ థిక్గా బాగా వేస్తున్నారండి, చిక్కగా అసలు. దానివల్ల అంత వాంటెడ్లీ అయితే అవసరం లేదు క్యాన్వాస్. దీనికి వాళ్ళు ఆల్రెడీ క్యాన్వాస్ పెట్టే ఆ వర్క్ చేస్తుంటారు కాబట్టి అంత అవసరం లేదు. మరి సన్నగా వేసుంటారు కదా కట్ వర్క్, అట్లాంటి వాటికి వేయొచ్చు, కానీ దీనికైతే అవసరం లేదు. అలా పెట్టేసుకొని ఆ క్లాత్ని పెట్టుకొని నేను లోపల మన నెక్ వెడల్పు పొడవు ఎంత ఉంటుందో అంతకు పెట్టేసుకొని నేను లోపలికి జాయింట్ చేస్తానండి. అంటే జాకెట్ పీస్కి లైనింగ్కి లోపలికి వెళ్ళిపోతుంది ఆ మెడ పీస్ అనేది. ఆ లోపలే మడతేసి కుట్టేసేస్తాను. అంతేనండి, కనిపించకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది బయటికి. అలా హెమ్మింగ్ అవసరం లేదు, ఆ విధంగా కుట్టేసుకోవచ్చు. ఇది ఒకసారి వీడియోలో కూడా పెడతానులేండి. ఇది వచ్చేసి అనిత పత్తిపాటి వేశారండి వర్కు. అందువల్ల అసలు అది ఎట్లా ఉందంటే వర్కు చాలా నీట్గా వేస్తున్నారు ఆ అమ్మాయి. థిక్గా చాలా చోట్ల వేయించున్నాను, కానీ నేను ఇప్పటికి నెల్లూరులో కంప్యూటర్ వర్క్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలామందికి వేయిస్తున్నాను, కానీ ఇప్పటికి ముగ్గురు దగ్గర వేయించున్నానండి. ఇంత ఫినిషింగ్ ఇంత నీట్గా నాకు అనిపించలేదు. అంటే నేను నా పర్సనల్గా చెప్తున్నాను దీన్ని. నేను వేయించిన దగ్గర వాళ్ళు కస్టమర్ కొంచెం కాస్ట్ అటు ఇటు అడిగారండి, కొంచెం చూసుకొని ఒక 100 తగ్గించారు, అట్లా ఇట్లా చెప్పాను అనుకోండి, ఓకే అంటారు. సరే ఓకే అన్నారు కదా, పర్లేదు లేబ్బా తగ్గించారు అడగంగానే అనుకుంటాను నేను. కానీ తీరా చూస్తే వర్క్లో ఎక్కడో ఒక దగ్గర పల్చగా లాగేయటం. ఇప్పుడు ఆ కంప్యూటర్ ఈ వర్క్ ఉంది కదా కట్ వర్క్, ఈ వర్క్ బ్లౌజ్ నేను ఇంతకు ముందు కూడా కుట్టున్నాను వేరే దగ్గర ఇచ్చి, ఇంత థిక్గా ఇంత వెడల్పుగా అయితే లేదు. దానివల్ల నాకు అనిపించింది ఏంటంటే, బయటికి ఈ అమ్మాయికి చాలా డిఫరెన్స్ ఉంది. తను వర్క్ అంటే వర్క్ అంతే, నీట్గా వేసి ఇవ్వాలి కస్టమర్కి అననే పెట్టుకుంది, అలాగే వేస్తుందండి నాకు అనిపించింది. ఇప్పటికి 2-3 బ్లౌజులు తనకు కుట్టాను. ఇంకొకటి కూడా ఉందండి చిన్న కట్ వర్క్ది, అది కూడా పెడతానండి వీడియో. ఇది వీడియో చూడట్లేదండి అస్సలు, లాంగ్ వీడియోస్ అసలు చూడట్లేదు. ఒక 2 మినిట్స్ పెట్టినా చూడట్లేదు. 1 మినిట్లో రావాలంటే బ్లౌజ్ కటింగ్ వీడియోస్ అవన్నీ రావండి. ఇంకా 3 మినిట్స్కి అడ్జస్ట్ చేసి అట్లా పెట్టాను నేను ఈ వీడియోని. ఆ 3 మినిట్స్ అయినా చూస్తారా చూడరా అనేసి. చాలా కష్టం అండి వీడియో తీసి కుట్టేటప్పుడు. మళ్ళీ అదంతా స్టోరేజ్ అయిపోతుంటుంది, ఆ స్టోరేజ్ డిలీట్ చేసుకుంటుండాలి. మన పర్సనల్గా ఉన్న ఫొటోస్ వీడియోస్ అన్నీ డిలీట్ చేసుకుంటే ఇవి పెట్టుకుంటున్నానండి. ఇది పెట్టుకొని అట్లా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, అదంతా సెట్ చేసుకుని ఇవ్వడం చాలా కష్టం. కానీ ఎవరు చూడరు, సరిగా చూడరు. అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. సర్లే ఎప్పుడొకప్పుడు చూస్తారు కదా అని మళ్ళీ నాకే అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ బాధపడ్డం ఎందుకు, మనం చూస్తారో చూడరో అనే కదా పెట్టాము, సరే ఎంతో కొంత చూస్తున్నారు, హ్యాపీ అని అనిపించింది. ఇది కూడా సేమ్ అండి, ఫ్రంట్ నెక్ కూడా అట్లే తీసుకొని కుట్టేసాను. నేను ఫ్రంట్ నెక్ లెఫ్ట్ సైడ్కి వచ్చే సైడ్ కూడా నేను క్యాన్వాస్ వేసి ఇట్లాగే వంపులు తిప్పుతానండి, పెద్దవైతే. మరి చిన్నవైతే తిప్పను, కుదరదు. హ్యాండ్ కూడా చాలా చిన్న కట్ వర్క్ అండి ఇది హ్యాండ్ కూడా చాలా బాగా వేశారు ఆ అమ్మాయి వర్క్. అసలు వాళ్ళ హ్యాండ్ బార్డర్ పైన వేశారు ఇది. అది వచ్చేసి అదండి విషయం. తన దగ్గర అయితే వర్కులు చాలా బాగున్నాయి చూడండి. స్టిచ్చింగ్ చేశాక కూడా ఎంత నీట్గా వచ్చిందంటే బ్లౌజ్ అంత నీట్గా వచ్చిందండి. ప్లీజ్ అండి, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఇదండి వీడియో అయితే. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.